హలో అండి. ఎంత మాడిపోయిన పాల గిన్నెనైనా మళ్ళీ కొత్త దానిలా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. జస్ట్ 2 మినిట్స్లో మళ్ళీ మనం గిన్నెనైతే కొత్త దానిలా చేసేసుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి, నేనైతే పాలు పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఇది 2 డేస్ అయింది ఈ గిన్నెను క్లీన్ చేయడానికి. మీకు చూపిద్దామనేసి క్లీన్ చేయకుండా అలానే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఎలాగో నేను క్లీన్ చేస్తున్నా కదా, మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి. చాలామంది, నేనే కాదండి, చాలామంది పాలు పెట్టేసో లేదంటే అన్నం కూరలు ఏదైనా పెట్టేసి మర్చిపోతూ ఉంటారు సిమ్లో పెట్టేసామనేసి. అయినప్పుడు ఒక్కొక్కసారి ఇలా బాగా మాడిపోయి మొత్తం బొగ్గు మాదిరి అయిపోతూ ఉంటుందన్నమాట. ఎంత బొగ్గు మాదిరి అయిపోయినా సరే మళ్ళీ గిన్నెనైతే కొత్త దానిలా చేసేసుకోవచ్చు. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఆ గిన్నెనైతే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత సర్ఫ్, మీరు ఏ సర్ఫ్ వాడితే ఆ సర్ఫ్ని అయితే వేసేసేయండి. తర్వాత ఇలా కొద్దిగా తక్కువగా ఉండేటట్టుగా, గిన్నెకు ఫుల్గా ఉండేటట్టు ఇలా వాటర్ అయితే పోయండి. పోసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట. వాటర్ వేడెక్కేటప్పుడు ఇలా స్పూన్తో గీరినట్టుగా కలుపుతూ ఉన్నామనుకోండి, మొత్తం దానికి మాడిపోయినదంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా జస్ట్ 2 మినిట్స్ చేసామంటే మన గిన్నె కొత్త దానిలా మారిపోతుంది, మీరే చూస్తారు. చూడండి, ఇలా మనం కలుపుతూ ఉన్నామంటే వాటర్ మొత్తం నల్లగా అయిపోయి ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. మనం సర్ఫ్ వేయడం వల్ల సర్ఫ్ చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తుంది అనమాట గిన్నెని. చూడండి, ఇలా మొత్తం ఇలా వచ్చేసింది. చూడండి, కనిపిస్తూ ఉంది కదా మీకు, మొత్తం మాడినదంతా పేట్లుగా లేసి వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా బాగా 2 మినిట్స్ వేడి చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వాటర్ చూడండి మొత్తం మురికి వాటర్ లాగా అయిపోయాయి అనమాట, నల్లగా. ఇప్పుడైతే ఇవి గిన్నెలకైతే వంచేస్తున్నాను. చూడండి, మొత్తం మనం గీరినదంతా వచ్చేసింది. ఇప్పుడు ఇలా ఉంది కదా గిన్నె. ఇప్పుడు దీన్ని చాలా ఈజీగా అయితే ఇంకా క్లీన్ చేయొచ్చు అనమాట. మొత్తం బాగా నాని ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్సో కానీ రూబీ పొడి కానీ మీరు ఏది వాడితే అది వేయండి. కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేయండి. కొద్దిగా లిక్విడ్ వేయడం వల్ల జిడ్డు లేకుండా నీట్గా పోతుందన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటే దాంతో, లేదంటే నార్మల్ స్క్రబ్బర్తోనైనా సరే రుద్దేసేయండి. స్టీల్ది కూడా పనికి రాదనమాట, ఎందుకంటే ఇది నార్మల్ దాంతోనే నీట్గా అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా అయిపోతుందో. ఇలా జస్ట్ అలా రుద్దామంటే సరిపోతుందన్నమాట. మొత్తం నీట్గా పోయి మళ్ళీ మనకి కొత్త గిన్నె ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. చాలామంది ఇంకా గిన్నెలు మాడిపోయాయని పక్కన పడేస్తూ ఉంటారు, లేదంటే పాత సామాన్లకు వేస్తూ ఉంటారు. అలాంటి గిన్నెలు ఏదైనా మీరు పక్కన పడేసినది ఉన్నా సరే తీసేసేయండి. ఇలా కొద్దిగా సర్ఫ్ వేసి ఉడకబెట్టారంటే నీట్గా అయిపోతుందన్నమాట. చూడండి, జస్ట్ అలా వాటర్ వేసి కడిగేసాను. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, కొత్త గిన్నెలాగా వచ్చేసిందనమాట. మనము ఏది వేస్ట్గా కాకుండా ఇలా 2 మినిట్స్ చేసామంటే నీట్గా అయిపోయింది, కొత్త గిన్నెలా అయిపోయింది. చూడండి, పాతదానికి ఇప్పటికి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయిందో. ఈజీగా అయితే మనము ₹1 ఖర్చు లేకుండా మళ్ళీ గిన్నెనైతే నార్మల్గా చేసేసుకోవచ్చు. ఎలా ఉందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.